రాజ్యం విడిపోయిన తర్వాత తిరుగుబాటు చేసిన 10 గోత్రాలను అనగా ఇశ్రాయేలును తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని రెహబాము నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం యూదా బెన్యామీను గోత్రాల నుండి 1,80,000 మంది ఆరితేరిన యుద్ధ వీరులను సమకూర్చాడు. అయితే దేవుని వాక్కు షమయా అనే దైవజనుడికి వచ్చింది. మీరు మీ సహోదరులైన ఇశ్రాయేలీలతో యుద్ధం చేయవద్దు. ఈ కార్యము నా వల్లనే జరిగింది, కాబట్టి ప్రతివాడూ తన ఇంటికి తిరిగి వెళ్ళాలి అని దేవుడు హెచ్చరించాడు. ఆశ్చర్యకరంగా రెహబాము మరియు అతని సైన్యం దేవుని మాట లోబడి యుద్ధం విరమించుకున్నారు. యుద్ధం చెయ్యకపోయినా తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడానికి రెహబాము యూదా దేశంలో అనేక కోటలను పట్టణాలను నిర్మించి బలపరిచాడు. అతను బలపరిచిన కొన్ని ముఖ్యమైన పట్టణాలు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా, జోర్యా, అయ్యాలోను, హెబ్రోను. అతని ఈ పట్టణాలలో సైన్యాధిపతులను నియమించి ఆహార పదార్థాలను, నూనెను, ద్రాక్షారసమును సమృద్ధిగా నిల్వచేశాడు. ప్రతి పట్టణంలో డాలులు, ఈటెలు ఉంచి వాటిని ఎంతో బలంగా తయారుచేశాడు. ఉత్తర రాజ్యాన్ని అనగా ఇశ్రాయేలును ఏలుతున్న యరొబాము ప్రజలు యెరూషలేముకు వెళ్లకుండా అడ్డుకోవడానికి విగ్రహారాధనను, మొరటు దేవతలు, దూడ విగ్రహాలు ప్రవేశపెట్టాడు. అతను దేవుని యాజకులను, లేవీయులను సేవ చేయకుండా వెలివేశాడు. దీనివల్ల ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న భక్తిగల యాజకులు, లేవీయులు తమ ఆస్తులను వదులుకొని యూదా దేశానికి, యెరూషలేముకు తరలివచ్చారు. వారితో పాటు దేవునిని వెదకాలనుకున్న సామాన్య ప్రజలు కూడా వచ్చారు. దీనివల్ల రెహబాము రాజ్యం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మరింత బలపడింది. మొదటి 3 సంవత్సరాలు వారు దేవుని మార్గంలో నడిచినంత కాలం యూదా రాజ్యం క్షేమంగా ఉంది. రెహబాము కుటుంబ జీవితం గురించి ఇక్కడ వివరించబడింది. అతను చాలామంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు. అతని భార్యలలో అబ్షాలోము కుమారైన మయకా అంటే అతనికి చాలా ఇష్టం. మయకా కుమారుడైన అబీయాను తన తదుపరి రాజుగా, వారసుడిగా రెహబాము ప్రకటించాడు. రెహబాము చేసిన వివేకవంతమైన పని. రెహబాము తన కుమారులందరినీ ఒకేచోట ఉంచకుండా వారిని యూదా, బెన్యామీను ప్రాంతాల్లోని వివిధ కోట పట్టణాలకు పంపించాడు. వారికి కావలసిన ఆహారాన్ని, వసతులను సమృద్ధిగా ఇచ్చాడు. వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేశాడు. దీనివల్ల తన కుమారుల మధ్య గొడవలు రాకుండా మరియు రాజ్యమంతటా తన అధికారం ఉండేలా జాగ్రత్తపడ్డాడు. రాజైన రెహబాము తన రాజ్యాన్ని స్థిరపరుచుకొని బలవంతుడైన తరువాత అనూహ్యమైన రీతిలో అహంకారానికి లోనయ్యాడు. అతను మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విస్మరించి దేవునికి నమ్మకద్రోహం చేశారు. ఈ అవిధేయత ఫలితంగా రెహబాము పరిపాలనలోని 5వ సంవత్సరంలో ఒక పెద్ద ఆపద ముంచుకొచ్చింది. ఐగుప్తు రాజైన షీషకు 1200 యుద్ధరథాలు, 60,000 గుర్రపు రౌతులు మరియు లూబీయులు, కూషీయులతో కూడిన అపారమైన సైన్యంతో యెరూషలేము మీదకు దండెత్తివచ్చాడు. షీషకు సైన్యం యూదాదేశంలోని కోటపట్టణాలన్నింటినీ జయించుకుంటూ నేరుగా రాజధాని యెరూషలేమును ముట్టడించింది. ఈ భయంకరమైన దండయాత్రకు భయపడి రెహబాము మరియు యూదా నాయకులు కోటలో కూడుకోగా ప్రవక్తయైన షెమయా దేవుని సందేశాన్ని వారికి వినిపించాడు. మీరు నన్ను విడిచిపెట్టారు, కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను అని దేవుడు హెచ్చరించాడు. ఈ మాటలు విన్న రాజు, నాయకులు వెంటనే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డారు. వారు తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు. వారి హృదయ మార్పును చూసి కరుణించిన దేవుడు వారిని పూర్తిగా నాశనం చెయ్యనని వాగ్దానం చేశాడు. అయితే దేవునికి సేవ చేయడానికి మరియు పరాయి దేశాల రాజులకు సేవ చేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు గ్రహించేలా షీషకుకు దాసులుగా ఉండాలని నిర్ణయించాడు. అనంతరం షీషకు యెరూషలేముపై దాడి చేసి యెహోవా మందిరంలోని మరియు రాజభవనంలోని అమూల్యమైన బంగారు నిధులను దోచుకున్నాడు. ముఖ్యంగా
సొలొమోను చేయించిన వైభవవంతమైన బంగారు కేడెములను ఆయన పట్టుకుపోయాడు. ఈ నష్టము ఎంతటిదంటే రాజైన రెహబాము ఆ బంగారు కేడెములకు బదులుగా రాగి కేడెములను చేయించుకోవాల్సి వచ్చింది. రాజు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా కావదివారు ఆ రాగి కేడెములను పట్టుకొని రావడం కోల్పోయిన పూర్వ వైభవానికి సంకేతంగా నిలిచింది. అయినప్పటికీ రెహబాము తనను తాను తగ్గించుకున్నందున దేవుని కోపం చల్లారి యూదాదేశంలో మళ్లీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. రెహబాము యెరూషలేములో మొత్తం 17 ఏళ్లపాటు పరిపాలించాడు. అతని తల్లి నామా అమ్మోనీయురాలు. రెహబాము తన పరిపాలనలో దేవునిని వెదకడానికి తన హృదయాన్ని నిశ్చయించుకోలేదు కాబట్టి అతను చెడునడత నడిచినట్లుగా చరిత్ర పేర్కొంది. చివరకు రెహబాము మరణించి దావీదుపురంలో సమాధి చెయ్యబడగా అతని కుమారుడైన అబీయా రాజయ్యాడు. యెరూషలేము రాజధానిగా అబీయా పరిపాలన చేపట్టిన కాలంలో ఇశ్రాయేలు రాజు యెరోబాముకు మరియు అబీయాకు మధ్య ఒక భారీ యుద్ధం సంభవించింది. సైన్యబలం పరంగా చూస్తే యెరోబాము దగ్గర 8 లక్షల మంది వీరులుండగా అబీయా కేవలం 4 లక్షల మంది సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. సంఖ్యాపరంగా శత్రువు బలం రెట్టింపు ఉన్నప్పటికీ అబీయా వెనకడుగు వేయకుండా ఎఫ్రాయిము మన్యములోని సెమరాయిము పర్వతం దగ్గర తన సైన్యాన్ని మోహరించాడు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అబీయా ఆ పర్వతం మీద నిలబడి యెరోబాముకు మరియు ఇశ్రాయేలు సైన్యానికి ఒక శక్తివంతమైన హెచ్చరిక చేశాడు. దేవుడు దావీదుకు మరియు అతని సంతానానికి ఇశ్రాయేలు రాజ్యాన్ని భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు, అంటే ఎన్నటికీ రద్దుకాని శాశ్వతమైన ఒప్పందం ద్వారా ఇచ్చాడని గుర్తుచేశాడు. యెరోబాము తన యజమాని కుమారుడైన రెహబాముపై తిరుగుబాటు చేసి పనికిరాని మనుషులను పోగు చేసుకొని రాజ్యాన్ని చీల్చాడని విమర్శించాడు. అంతేగాకుండా ఇశ్రాయేలీయులు దేవుని యాజకులను వెళ్లగొట్టి బంగారు దూడలను దేవతలుగా చేసుకున్నారని వారి విగ్రహారాధనను ఎత్తిచూపాడు. మా దగ్గర దేవుడు నియమించిన యాజకులు ఉన్నారు, మేము నిత్యం ఆయనకు బలులర్పిస్తున్నాము, దేవుడే మాకు నాయకుడు, కాబట్టి మీరు దేవునితో యుద్ధం చేసి గెలవలేరు అని అబీయా ధైర్యంగా ప్రకటించాడు. అబీయా మాట్లాడుతుండగానే యెరోబాము ఎంతో తెలివిగా ఒక కుట్ర పన్నాడు. తన సైన్యంలో కొంత భాగాన్ని రహస్యంగా యూదా సైన్యం వెనుకవైపుకు పంపి ముట్టడించాడు. యూదావారు చూసేసరికి తమకు ముందు వెనుక 2 వైపులా శత్రువు చుట్టుముట్టి ఉన్నాడు. ఆ క్లిష్ట సమయంలో వారు తీవ్రమైన భయాందోళనలకు లోనై యెహోవాకు మొరపెట్టారు. యాజకులు బాకాలు ఊదగా యూదావారు ఆర్భాటం చేశారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. యూదావారు దేవుని నామంలో ఆర్భాటం చేసినప్పుడు దేవుడు స్వయంగా యెరోబామును మరియు ఇశ్రాయేలు సైన్యాన్ని దెబ్బతీశాడు. దేవుని శక్తి ముందు యెరోబాము సైన్యం నిలవలేక పారిపోయింది. ఆ రోజు జరిగిన భయంకరమైన యుద్ధంలో ఇశ్రాయేలులో 5 లక్షల మంది చనిపోయారు. యూదావారు తమ స్వశక్తి కంటే దేవుని మీద ఎక్కువగా ఆధారపడ్డారు కాబట్టే వారికి అఖండ విజయం లభించింది. ఈ విజయం తరువాత అబీయా యెరోబామును తరుముకుంటూ వెళ్లి బేతేలు, యెషానా, ఎఫ్రోను వంటి కీలక పట్టణాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘోర పరాజయం నుండి యెరోబాము మళ్లీ కోలుకోలేకపోయాడు. చివరకు దేవుని దెబ్బ తగిలి అతను మరణించాడు. అబీయా తన రాజ్యంలో అత్యంత బలవంతుడై 14 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. అతనికి 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు కలిగారు. అబీయా చేసిన ఇతర సాహసకృత్యాలు మరియు అతని మాటలన్నీ ప్రవక్తయైన ఇద్దో రాసిన గ్రంథంలో భద్రపరచబడ్డాయి. అబీయా మరణం తరువాత అతని కుమారుడైన ఆసా యూదా రాజ్యానికి రాజయ్యాడు. ఇతని పరిపాలనలోని మొదటి 10 ఏళ్లు దేశం ఎంతో శాంతియుతంగా ఉంది. రాజైన ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆధ్యాత్మిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. అన్యదేవతల బలిపీఠాలను, ఉన్నత స్థలాలను పడగొట్టి అషేరా దేవతా స్తంభాలను పగలగొట్టించాడు. కేవలం విగ్రహాలను తొలగించడమే కాకుండా యూదా ప్రజలందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను వెతకాలని, ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించాలని ఆజ్ఞాపించాడు. దేవుడు ఆసాకు ప్రసాదించిన ఈ శాంతికాలాన్ని ఆయన వృధా చెయ్యలేదు. ప్రభువు మనకు నెమ్మదినిచ్చాడు కాబట్టి మనం మన పట్టణాలను బలపరుచుకుందాం అని ప్రజలను ప్రోత్సహిస్తూ పట్టణాలకు ప్రాకారాలు, గోపురాలు, తలుపులు మరియు గడియలను నిర్మించి రాజ్యాన్ని ఒక కోటలా మార్చాడు.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ యూదా గోత్రం నుండి 3,00,000 మందిని, బెన్యామీను గోత్రం నుండి 2,80,000 మంది పరాక్రమవంతులను సిద్ధం చేశాడు. ఇలా మొత్తం 5,80,000 మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఆసా వద్ద సిద్ధంగా ఉంది. అయితే యూదాదేశంపై ఒక ఊహించని విపత్తు వచ్చిపడింది. కూషీయుడైన జైరహు అనే రాజు 10,00,000 మంది సైనికులు మరియు 300 యుద్ధరథాలతో యూదాపై దండెత్తివచ్చాడు. శత్రుసైన్యం మారేషా పట్టణం వరకు చేరుకోగా ఆసా తన సైన్యంతో ఎదురెళ్లి సెపాతా లోయలో యుద్ధానికి సిద్ధమయ్యాడు. సంఖ్యాపరంగా శత్రువు సైన్యం ఆసా సైన్యం కంటే దాదాపు రెట్టింపు ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఆసా తన స్వశక్తిపై కాకుండా దేవునిపై ఆధారపడి అత్యంత శక్తివంతమైన ప్రార్థనలలో ఒకటి చేశాడు. యెహోవా, బలమున్నవానికి బలం లేనివానికి సహాయం చేయడానికి నీకంటే వేరెవరూ లేరు. మా దేవుడైన యెహోవా, మాకు సహాయం చెయ్యుము. నీ నామాన్ని బట్టే మేము ఈ గొప్ప సైన్యాన్ని ఎదురించడానికి వచ్చాము అని ప్రార్థించాడు. ఆసా చేసిన ఈ విశ్వాసపూరితమైన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా స్వయంగా కూషీయులను దెబ్బతీయగా ఆసా సైన్యం వారిని తరుముకొంటూ వెళ్ళింది. జేరహు సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ పారిపోయారు. దేవుని సహాయంతో అఖండ విజయాన్ని సాధించిన ఆసా సైన్యం శత్రువుల నుండి అపారమైన దోపుడు సొమ్మును మరియు పశువులను తీసుకుని ఎంతో జయధ్వనాలతో యెరూషలేముకు తిరిగి వచ్చింది. కూషీయులతో జరిగిన యుద్ధంలో అద్భుత విజయం సాధించి రాజైన ఆసా తిరిగి వస్తుండగా దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు వచ్చింది. అజర్యా ఆసాను ఎదుర్కోవడానికి వెళ్ళి ఒక శక్తివంతమైన సత్యాన్ని ప్రకటించాడు. మీరు యెహోవా పక్షాన ఉన్నంతకాలం ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయనను వెతికితే ఆయన మీకు దొరుకుతాడు. కాని ఆయనను విడిచిపెడితే ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. గతంలో ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడిని, ధర్మశాస్త్రాన్ని విస్మరించి ఎలా దిక్కులేనివారయ్యారో గుర్తుచేస్తూ ఇప్పుడు ఆసా ధైర్యంగా ఉండి దేవుని పనిని కొనసాగించాలని ప్రవక్త ప్రోత్సహించాడు. ప్రవక్త మాటలతో ఉత్తేజితుడైన ఆసా తన రాజ్యంలో ఆధ్యాత్మిక విప్లవాన్ని ప్రారంభించాడు. యూదా, బెన్యామీను ప్రాంతాల్లో ఉన్న అసహ్యమైన విగ్రహాలన్నింటినీ తొలగించి యెహోవా మందిరపు ముఖమంటపం ముందున్న బలిపీఠాన్ని పునరుద్ధరించాడు. ఆసా భక్తిని, దేవుడు అతనికి తోడుగా ఉండటాన్ని గమనించిన ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంలోని ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రాల ప్రజలు కూడా తమ స్వస్థలాలను వదిలి పెద్ద సంఖ్యలో యూదాదేశానికి తరలివచ్చారు. ఆసా పరిపాలనలోని 15వ సంవత్సరం 3వ నెలలో యెరూషలేములో ఒక బృహత్తర ఆరాధన సభ జరిగింది. యుద్ధంలో దక్కిన దోపుడి సొమ్ములో నుండి 700 ఎడ్లను, 7,000 గొర్రెలను వారు దేవునికి బలిగా అర్పించారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏకమై ఒక పవిత్రమైన నిబంధన చేసుకున్నారు. తమ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి వెతుకుతామని, ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి వెతకని ఎడల వారికి కఠిన శిక్ష తప్పదని వారు శపథం చేశారు. ఆనందోత్సాహాల మధ్య బాకాలు ఊదుతూ వారు దేవునికి మొరపెట్టగా వారి భక్తికి మెచ్చిన దేవుడు దేశమంతటా గొప్ప నెమ్మదిని కలుగచేశాడు. దేవుని పట్ల ఆసా నిబద్ధత ఎంతటిదంటే ఆయన తన కుటుంబ సభ్యుల విషయంలో కూడా రాజీపడలేదు. తన నాయనమ్మ అయిన మయక ఒక అసహ్యమైన అషేరా విగ్రహాన్ని చేయించి పూజిస్తుండటాన్ని గమనించిన ఆసా ఆమెను పట్టపుదేవి పదవి నుండి వెంటనే తొలగించాడు. ఆమె చేయించిన విగ్రహాన్ని ముక్కలుగా నరికి కిద్రోను వాగు దగ్గర కాల్చివేశాడు. కొన్ని ఉన్నత స్థలాలు రాజ్యంలో ఇంకా మిగిలి ఉన్నప్పటికీ ఆసా హృదయం తన జీవితకాలమంతటా దేవుని పట్ల యథార్థంగా ఉంది. తన తండ్రి ప్రతిష్ఠించిన వెండి, బంగారు వస్తువులను తిరిగి దేవుని మందిరానికి చేర్చి ఆసా దేవుని పట్ల తనకున్న అచంచలమైన భక్తిని చాటుకున్నాడు. రాజైన ఆసా పరిపాలన 36వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయేషా యూదాపై దండెత్తివచ్చి ఎవరూ యూదా దేశంలోకి రాకుండా లేదా బయటకు వెళ్లకుండా అడ్డుకోవడానికి రామా పట్టణాన్ని ఒక బలమైన కోటలా నిర్మించడం ప్రారంభించాడు. ఈ క్లిష్ట సమయంలో ఆసా గతంలో వలె దేవునిపై ఆధారపడకుండా ఒక రాజకీయ వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన యెహోవా మందిరంలోని మరియు తన రాజనగరులోని వెండి, బంగారాలను తీసి సిరియా రాజైన బెన్హదదుకు పంపాడు. ఇశ్రాయేలు
ఇస్రాయేలు రాజుతో ఉన్న సంధిని రద్దు చేసుకుని తనకు సహాయం చెయ్యమని కోరాడు. ఆ ధనానికి ఆశపడిన బెన్హదదు ఇస్రాయేలు పట్టణాలపై దాడి చేయగా భయపడిన బయేషా రామా పట్టణ నిర్మాణాన్ని ఆపి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆసా ఆ పట్టణ నిర్మాణం కోసం బయేషా తెచ్చిన రాళ్లను, కలపను ఉపయోగించి తానే గెబా, మిస్పా పట్టణాలను నిర్మించుకున్నాడు. రాజకీయంగా ఈ వ్యూహం విజయవంతమైనట్లు కనిపించినా దేవుడు ఆసా ప్రవర్తన పట్ల అసంతృప్తి చెందాడు. హనానీ అనే ప్రవక్త ఆసా దగ్గరకు వచ్చి, నీవు దేవుని మీద ఆధారపడకుండా సిరియారాజు మీద ఆధారపడ్డావు. గతంలో కూషీయుల భారీ సైన్యాన్ని దేవుడు నీ చేతికి అప్పగించిన విషయం మర్చిపోయావా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రసిద్ధ సత్యాన్ని చాటి చెప్పాడు. తన పట్ల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతటా సంచారము చేయుచున్నవి. అయితే ఈ హెచ్చరిక విని పశ్చాత్తాపపడాల్సింది పోయి ఆసా ప్రవక్త మీద తీవ్రంగా కోపగించుకుని అతడిని జైలులో వేయించాడు. ఆ సమయంలోనే ఆయన ప్రజలలో కొందరిని హింసించడం కూడా ప్రారంభించి తన పూర్వపు భక్తిని కోల్పోయాడు. ఆసా పరిపాలన 39వ సంవత్సరంలో ఆయన పాదాలకు తీవ్రమైన జబ్బు చేసింది. ఆ వేదన భరించలేనంతగా ఉన్నప్పటికీ ఆయన దేవుని సహాయం కోరడానికి బదులు కేవలం వైద్యుల మీదనే తన నమ్మకాన్ని ఉంచాడు. చివరకు తన పరిపాలన 41వ సంవత్సరంలో ఆసా మరణించాడు. ప్రజలు ఆయనను ఎంతో గౌరవంగా దావీదుపురంలో ఆయన స్వయంగా తవ్వించుకున్న సమాధిలో పాతిపెట్టారు. రకరకాల సుగంధ ద్రవ్యాలు నింపిన శయ్యమీద ఆయనను పడుకోబెట్టి ఆయన గౌరవార్థం ఒక పెద్ద అగ్నిని వెలిగించి నివాళులర్పించారు. ఇలా ఒక అద్భుతమైన ఆరంభమున్న రాజు జీవితం దేవునిపై నమ్మకం తగ్గడం వల్ల విచారకరంగా ముగిసింది. రాజైన ఆసా మరణించిన తర్వాత ఆయన కుమారుడైన యెహోషాపాతు యూదా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన కేవలం తన తండ్రి అడుగుజాడల్లోనే కాకుండా తన పితరుడైన దావీదు నడిచిన మొదటి మార్గాలలో నడుస్తూ రాజ్యాన్ని ఆధ్యాత్మికంగా, సైనికంగా ఎంతో బలపరిచాడు. యెహోషాపాతు అన్యదేవతలను వెదకకుండా కేవలం యెహోవాకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ప్రజలందరూ ఆయనకు కానుకలు సమర్పించడంతో ఆయనకు అపారమైన ఐశ్వర్యం, ఘనత లభించాయి. ఆయన భక్తితో యూదాదేశంలోని విగ్రహాలను, అషేరా దేవతా స్తంభాలను పూర్తిగా తొలగించి రాజ్యాన్ని పవిత్రం చేశాడు. యెహోషాపాతు పరిపాలనలో అతి ముఖ్యమైన ఘట్టం ధర్మశాస్త్ర బోధన. ఆయన కేవలం విగ్రహాలను పడగొట్టడమే కాకుండా ప్రజల హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన పరిపాలన 3వ సంవత్సరంలో అధిపతులు, లేవీయులు మరియు యాజకులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వెంట తీసుకుని యూదాలోని అన్ని పట్టణాలకు వెళ్లి ఊరూరా తిరుగుతూ ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించారు. బైబిల్ చరిత్రలో ఇంత విస్తృతమైన రీతిలో ప్రజల వద్దకే వెళ్లి దేవుని వాక్యాన్ని బోధించడం ఇదే మొదటిసారి. దేవుని వాక్యానికి యెహోషాపాతు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి యెహోవా చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఒక విధమైన దైవిక భయాన్ని కలిగించాడు. దీనివల్ల శత్రుదేశాలు ఆయనతో యుద్ధం చేయడానికి సాహసించలేదు. పైగా ఫిలిస్తీయులు ఆయనకు వెండిని, కానుకలను అర్పించగా అరబీయులు 7,700 గొర్రెలను, 7,700 మేకపోతులను మందలుగా తోలుకొచ్చారు. యెహోషాపాతు యూదాలో అనేక కోటలను, ధాన్యం నిల్వచేసే గిడ్డంగి పట్టణాలను నిర్మించి రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. యెహోషాపాతు రక్షణ వ్యవస్థ కూడా ఎంతో అజేయంగా ఉండేది. ఆయన దగ్గర దాదాపు 11,60,000 మంది ఆరితేరిన సైనికులు ఉండేవారు. అద్నా నాయకత్వంలో 3,00,000 మంది, యెహోహానాను ఆధీనంలో 2,80,000 మంది, దేవునికి తనను తాను ప్రతిష్ఠించుకున్న అమస్యా ఆధ్వర్యంలో 2,00,000 మంది పరాక్రమవంతులు ఉండేవారు. అలాగే ఎలియాదా నాయకత్వంలో 2,00,000 మంది విలుకాండ్రు, యెహోజాబాదు ఆధీనంలో 1,80,000 మంది ఆయుధదారులు సిద్ధంగా ఉండేవారు. వీరంతా కోటల్లో కాకుండా రాజుకు నేరుగా సేవ చేసేవారు. ఇలా యెహోషాపాతు దైవభక్తితో, క్రమశిక్షణతో యూదా రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలించాడు. రాజైన యెహోషాపాతు ఎంతో ఐశ్వర్యం, ఘనత కలిగి ఉన్నప్పటికీ ఆయన చేసిన ఒక తప్పు ఇశ్రాయేలు చరిత్రలో ఒక విచారకరమైన మలుపుకు కారణమైంది. ఆయన ఇశ్రాయేలు రాజైన అహాబుతో వియ్యమందుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత యెహోషాపాతు షోమ్రోనులో ఉన్న అహాబును సందర్శించినప్పుడు అహాబు ఆయనకు మరియు ఆయన సైన్యానికి ఘనమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు సమయంలో అహాబు ఒక ప్రతిపాదన చేస్తూ సిరియావారి ఆధీనంలో ఉన్న రామోత్ గిలాదును తిరిగి దక్కించుకోవడానికి తనకు తోడుగా యుద్ధానికి రావాలని యెహోషాపాతును కోరాడు. నా జనం నీ జనం ఒకటే అంటూ యెహోషాపాతు ఆ యుద్ధానికి అంగీకరించాడు.
అయితే యుద్ధానికి వెళ్లే ముందు దేవుని చిత్తం తెలుసుకోవాలని యెహోషాపాతు కోరగా అహాబు తన దగ్గరున్న 400 మంది అబద్ధ ప్రవక్తలను పిలిపించాడు. వారందరూ ఏకకంఠంతో విజయం మీదేనని నమ్మబలికారు. ముఖ్యంగా సిద్కియా అనే ప్రవక్త ఇనుప కొమ్ములను ధరించి సిరియా వారిని ఇలాగే నాశనం చేస్తావని ప్రదర్శన చేశాడు. కాని యెహోషాపాతుకు వారి మాటలపై అనుమానం వచ్చి వీరు కాకుండా యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడగ్గా అహాబు అయిష్టంగానే మీకాయా గురించి చెప్పాడు. మీకాయా ఎప్పుడూ తన గురించి కీడే ప్రవచిస్తాడని అహాబు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మీకాయాను తీసుకురావడానికి వెళ్లిన రాజదూత అందరిలాగే శుభం పలకమని సలహా ఇచ్చినప్పటికీ మీకాయా మాత్రం దేవుడు ఏమి చెబితే అదే చెబుతాను అని నిక్కచ్చిగా చెప్పాడు. రాజుల ముందు నిలబడిన మీకాయా ఇశ్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెలవలే కొండలమీద చెల్లాచెదరై ఉన్నట్లు ఒక దర్శనాన్ని వివరించాడు. అంతేకాకుండా అహాబును యుద్ధంలో హతం చేయడానికి ఒక అబద్ధం చెప్పే ఆత్మ ప్రవక్తల నోళ్లల్లో ఉందని పరలోక రహస్యాన్ని బయటపెట్టాడు. దీంతో ఆగ్రహించిన అహాబు మీకాయాను జైల్లో వేయించి తాను క్షేమంగా తిరిగి వచ్చేవరకు అతనికి తక్కువ ఆహారం ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అందుకు మీకాయా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా మాట్లాడలేదు అని అర్థం అని సవాలు విసిరాడు. రామోద్ గిలాదు యుద్ధం ప్రారంభమైనప్పుడు అహాబు ఒక కుతంత్రం పన్నాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి సామాన్య సైనికుడిలా వేషం మార్చుకుని యెహోషాపాతును మాత్రం రాజవస్త్రాలతో వెళ్లమని కోరాడు. దీనివల్ల శత్రువుల దృష్టి యెహోషాపాతిపై పడి ఆయన చిక్కుల్లో పడ్డాడు. సిరియా సైనికులు ఆయనను అహాబు అనుకుని చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు ఆవేదనతో దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆయన మొరను విని శత్రువుల దృష్టిని మళ్లించి ఆయనను రక్షించాడు. అయితే దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక సిరియా సైనికుడు ఎటువంటి గురి లేకుండా యాదృచ్ఛికంగా వదిలిన బాణం సరిగ్గా అహాబు కవచపు సందులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడిన అహాబు సూర్యాస్తమయం వరకు తన రథంలోనే పోరాడి చివరకు మరణించాడు. మీకాయా చెప్పిన దైవవాక్కు అక్షరాలా నెరవేరింది. భక్తిగల యెహోషాపాతు దుష్ట సాంగత్యం వల్ల ప్రాణాపాయంలో పడగా అహంకారి అయిన అహాబు దేవుని తీర్పుకు గురయ్యాడు. రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబుతో కలిసి యుద్ధానికి వెళ్లి దేవుని అపారమైన కృప వల్ల ప్రాణాలతో బయటపడి యెరూషలేముకు చేరుకున్నాడు. అయితే ఆయన రాగానే హనానీ కుమారుడైన యెహూ అనే ప్రవక్త ఆయనను ఎదుర్కొని ఒక కఠినమైన సత్యాన్ని వినిపించాడు. భక్తిహీనుడైన అహాబుకు నువ్వు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించేవారితో నీకు స్నేహమేంటి అని ప్రశ్నిస్తూ ఈ తప్పు వల్ల దేవుని కోపం యెహోషాపాతు మీదికి వచ్చిందని హెచ్చరించాడు. అయినప్పటికీ యెహోషాపాతు దేశంలో నుండి విగ్రహాలను తొలగించి దేవుని వెదకడానికి తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నందుకు దైవకృప ఆయనను క్షమించిందని ప్రవక్త ఓదార్చాడు. యెహోషాపాతు ఆ గద్దింపును వినయంగా స్వీకరించి తన తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా ప్రజల ఆత్మీయ క్షేమంపై మరింత దృష్టి సారించాడు. కేవలం యెరూషలేము రాజభవనానికే పరిమితం కాకుండా యెహోషాపాతు స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లాడు. దక్షిణాన ఉన్న బేయర్ షబా నుండి ఉత్తరాన ఉన్న ఎఫ్రాయిము మన్యము వరకు దేశమంతటా పర్యటించి విగ్రహారాధనలో పడిపోయిన ప్రజలను మళ్లీ వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు మళ్లించాడు. రాజ్యంలో నీతిని న్యాయాన్ని సుస్థిరం చేయడానికి యెహోషాపాతు ప్రతి కోటపట్టణంలో న్యాయాధిపతులను నియమించి వారికి అత్యంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు మనుషుల కోసం కాదు, దేవుని కోసం తీర్పు తీరుస్తున్నారని గుర్తుంచుకోండి. మీరు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని హెచ్చరించాడు. దేవుని దగ్గర పక్షపాతంగానీ లంచం తీసుకోవడంగానీ ఉండదు కాబట్టి న్యాయాధిపతులు కూడా అదే దైవభీతితో పక్షపాతం లేకుండా పనిచెయ్యాలని ఆజ్ఞాపించాడు. పట్టణాల్లోనే కాకుండా యెరూషలేములో లేవీయులు, యాజకులు మరియు కుటుంబ పెద్దలతో ఒక ఉన్నతస్థాయి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థలో ఆధ్యాత్మిక మరియు పరిపాలనాపరమైన విభజనను ఎంతో చాకచక్యంగా రూపొందించాడు. దైవిక మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రధాన యాజకుడైన అమర్యా పర్యవేక్షకుడిగా ఉండగా, రాజ్య సంబంధిత విషయాల్లో యూదాగోత్రపు అధిపతి అయిన జబద్యా బాధ్యత వహించేలా నిబంధనలు చేశాడు. మీరు దేవుని భయంతో యథార్థ హృదయంతో పనిచేయండి. దేవునికి విరోధంగా ఏ పాపం జరగకుండా ప్రజలను హెచ్చరించండి. ధైర్యంగా ఉండండి. యెహోవా ఉత్తములకు తోడుగా ఉంటాడు అని తన అధికారులను ప్రోత్సహిస్తూ రాజ్యంలో ఒక పరిపూర్ణమైన న్యాయ వ్యవస్థను నిలబెట్టాడు. రాజైన యెహోషాపాతు పరిపాలనలో ఒకనాడు ఊహించని మహాసంక్షోభం ఎదురైంది. మోయాబీయులు, అమ్మోనీయులు మరియు మెయూనీయులు ఏకమై ఒక భారీ సైన్యంతో యూదాదేశంపై దండెత్తి వచ్చారు. శత్రుసైన్యం ఇప్పటికే యెరూషలేముకు చేరువలో ఉన్న ఎన్గెదీ వరకు వచ్చేసిందని వార్త వినగానే యెహోషాపాతు తీవ్రమైన భయాందోళనకు లోనయ్యాడు. అయితే ఆ భయాన్ని ఆయన ప్రార్థనగా మార్చుకున్నాడు.
దేశమంతటా ఉపవాసం వెంటనే ప్రకటించి సహాయం కోసం దేవుణ్ణి వెతకడానికి యూదా ప్రజలందర్నీ యెరూషలేముకు రమ్మని పిలుపునిచ్చాడు. యెహోవా మందిరపు కొత్త ఆవరణ ముందు ప్రజలందరూ సమకూడగా యెహోషాపాతు అందరి ముందు నిలబడి అత్యంత హృదయవిదారకంగా దేవునికి మొరపెట్టాడు. ఆకాశమందున్న దేవా, నీ చేతిలో అపారమైన శక్తి ఉంది. మా మీదికి వస్తున్న ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు ఏమాత్రం శక్తి లేదు. ఏమి చెయ్యాలో కూడా మాకు తెలియదు. మా కన్నులు కేవలం నీవైపే చూస్తున్నాయి అని వేడుకున్నాడు. ఆ సమయంలో పసిపిల్లలు, స్త్రీలతో సహా యూదావారందరూ దైవ సహాయం కోసం నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. అందరూ ప్రార్థనలో మునిగి ఉండగా లేవీయుడైన యహజీయేలు మీదకు దేవుని ఆత్మ వచ్చి ఒక అద్భుతమైన సందేశాన్ని వినిపించింది. మీరు ఈ గొప్ప సైన్యానికి భయపడవద్దు, కలవరపడవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే. రేపు మీరు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళండి. కాని మీరు యుద్ధం చేయనక్కర్లేదు. మీరు నిశ్శబ్దంగా నిలబడి యెహోవా మీకు కలుగజేసే రక్షణను చూడండి అని దేవుడు అభయమిచ్చాడు. ఈ మాటలు వినగాని యెహోషాపాతు మరియు ప్రజలందరూ సాష్టాంగపడి దేవునికి నమస్కరించి గొప్ప స్వరంతో ఆయనను స్తుతించారు. మరుసటి రోజు ఉదయం వారు తేకోవా అరణ్యానికి బయలుదేరారు. ఆ సమయంలో యెహోషాపాతు లోకానికి విరుద్ధమైన ఒక వింతైన నిర్ణయం తీసుకున్నాడు. సైన్యం ముందు ఆయుధాలు పట్టుకున్న వీరులను కాకుండా పరిశుద్ధ వస్త్రాలు ధరించిన గాయకులను ఉంచాడు. వారు సైన్యం ముందు నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని గానం చేస్తూ సాగారు. వారు స్తుతించడం ప్రారంభించిన మరుక్షణమే దేవుడు శత్రువుల మధ్య గందరగోళం సృష్టించాడు. మోయాబీయులు, అమ్మోనీయులు ఒకరినొకరు చంపుకోగా యూదావారు అక్కడికి చేరుకునేసరికి శత్రువులందరూ శవాలై పడి ఉన్నారు. ఒక్కడూ కూడా తప్పించుకోలేదు. అక్కడ ఉన్న అపారమైన సంపదను, నగలను దోచుకోవడానికి యూదావారికి 3 రోజుల సమయం పట్టింది. 4వ రోజున వారందరూ ఒకచోట కూడి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను స్తుతించారు. అందుకే ఆ స్థలానికి బెరాకా లోయ అంటే దీవెనల లోయ అని పేరు వచ్చింది. విజయోత్సాహంతో వారు యెరూషలేముకు తిరిగిరాగా దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి చుట్టుపక్కల దేశాలన్నీ దైవభయం కలిగి యెహోషాపాతు రాజ్యానికి గొప్ప నెమ్మది చేకూరింది. యెహోషాపాతు మొత్తం 25 ఏళ్లపాటు నీతిగా పరిపాలించాడు. అయితే ఆయన జీవితం ముగింపులో ఒక హెచ్చరిక కనిపిస్తోంది. ఆయన ఇశ్రాయేలు భక్తిహీన రాజైన అహజ్యాతో స్నేహం చేసి ఓడలు కట్టించాడు. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు. ఈ అపవిత్రమైన స్నేహం వల్ల దేవుడు ఆగ్రహించి ప్రవక్త ద్వారా హెచ్చరించినట్లుగానే ఆ ఓడలు సముద్ర ప్రయాణానికి పనికిరాకుండా బద్దలైపోయాయి.